ఏం చదివావు చందు? నేనా? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఎందుకంటే అలాంటి క్వశ్చన్లు అడుగుతారు. పెద్ద క్వశ్చన్. మన ఫీల్డ్ ఏంటి? నేను ఇంటర్వ్యూకి వచ్చానా? అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంతవరకు వచ్చాడు అంటే ఏంటి అసలు ఆయన అని చదివాను. అంటే చదువు ఇన్ ద సెన్స్ ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ అయిన తర్వాత డిఎఫ్టీ చేశాను, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. ఇంక ఇంటర్ తర్వాత బీటెక్ లేని మనం కాదులే, మనం సినిమాలే ఇంకా అదే చదువుదాం అని చెప్పి డిఎఫ్టీ చేశాను. అండ్ దాని తర్వాత దేవదాస్ కనకాల గారి దగ్గర ఆయన ఇన్స్టిట్యూట్లో ఒక 2 years ఉన్నాను. సో జీవితాన్ని చదివానండి. చాలా పెద్ద మాట, చాలా పెద్ద చదువు కూడా. మా సార్ దేవదాస్ కనకాల గారు, సుమాల్ మావే గారు, ఆయన సగం జీవితం నేర్పించాడు నాకు. ఒక మైండ్ సెట్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది అంటే ఆయనదే. ఏం నేర్చుకున్నారు? లైక్ ఆయన ఓన్లీ యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే కాకుండా పర్సనల్గా మీకు బాగా నచ్చింది ఏంటి? ఎవ్రీథింగ్. అంటే ఆయనలో నచ్చింది ఒక హీరో మాట. ఆయన ఫస్ట్ థింగ్ అంటే మన స్క్రీన్ మీద చూస్తాం కదా, నేను అలా డైరెక్ట్గా చూసాను అనమాట ఆయన్ని. ఒక హీరో మాట. హీరో ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద ఇలా అని కాదు. అంటే ఆయన థింకింగ్ కానీ, ఆయన వే ఆఫ్ యాక్షన్స్ కానీ, అంటే రెగ్యులర్ మోడ్లో ఉండమాట. బాగుంటాయి అన్నమాట. అంటే ఏదైనా మొహం మీద మాట్లాడతాడు, బాగుంటుంది ఆయనతో. అంటే కమర్షియాలిటీ ఉండదు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇంకా అంతకన్నా. అంటే నేను ఫీల్ అవుతాను కానీ ఆయన గురించి. అంటే బుక్ మా సార్కి ఏంటంటే, మీరు ఒక 10 rupees ఇచ్చారనుకోండి, అలా ఒక 10 rupees అలా 100 rupees అయ్యే వరకు ఉంటే ఒక బుక్ కొనుక్కొని తెచ్చుకుంటాడు. ఆయనకు ఒక ఫ్లాట్ అంతా లైబ్రరీ ఉంది ఆయనకి. నిరంతరం చదువుతూ ఉంటారు, ఎన్ని పక్కనోడికి చెప్తూ ఉంటారు. సో ఆయన గురించి అంతా చెప్తే తక్కువే. నేను బేసిక్ ఏజ్ అంటే ఆ ఏజ్లో మనం ఎవరితో ట్రావెల్ అవుతాం అదే మన ఏజ్. యాక్చువల్లీ నా ఇంటర్ అయిపోయింది, డిఎఫ్టీ అయిన తర్వాత ఇది అంటే ఇట్స్ మై బీటెక్ ఏజ్ అనుకోవచ్చు. అది మామూలుగా నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్లో ఉంటే నేను ఆయన దగ్గర ఉన్నా అప్పుడు. ఆ టైంలో మనకి ఎవరో ఎలా పరిచయం అవుతారు, మనకు అప్పుడు ఫామ్ అయ్యే బ్యాచ్ బట్టి మన క్యారెక్టర్ కానీ మన వే ఆఫ్ లైఫ్ కానీ ఉంటుంది ఆ బీటెక్ సరౌండింగ్స్లో, అదే ఆ ఏజ్లో. సో ఆ ఏజ్లో నాకు మా సార్ తగిలారు, అందుకనే అలా తయారయ్యానేమో. సో అంతే.